నీ సంతానానికి దేశములన్నీ ఇచ్చేస్తా, నేను గొప్పగా ఆశీర్వదిస్తా, విస్తరింపజేస్తా. అంటే అర్థం ఏంటండి? దేవునితో అబ్రహామైనా, యాకోబు, ఇస్సాకు, యాకోబు వీరందరూ కూడా ప్రార్థన, దేవునితో ఆ కనెక్షన్ అన్నమాట. అబ్రహాం ప్రార్థనాపరుడు, దేవునితో ఉండేవారిని, దేవునితో నడిచేవారు. వారు ఏది ఆశించినా ఆశించకపోయినా ఆయన ఆశీర్వదించే దేవుడు అండి. అబ్రహాం ఆశీర్వాదం యేసుక్రీస్తు వలన మనకు దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఈరోజు ఎంతమంది వాగ్దానం వింటున్నారో, దేవుని బిడ్డలారా, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలని, నీ యవ్వన జీవితాన్ని ఆయన ఏమంటున్నాడు? ఆశీర్వదిస్తా అంటున్నాడు. అన్నిటిలోనూ నిన్ను, నీ కుటుంబాన్ని అన్నిటిలోనూ ఆశీర్వదించదను వాగ్దానం. అంటే అన్నిట్లో, అన్ని దేశాల్లో వాళ్ళని దీవెనకరంగా ఉంచబోతున్నాడు. నిన్ను కూడా ఏ దేశం నుండి వింటున్నావు, నువ్వు ఉన్న దేశంలో నేను దీవెనకరంగా, ఏ పట్టణం, ఏ రాష్ట్రం నుండి, అన్నిట్లో అన్నీ కూడా నేను అన్ని విషయాల్లో నిన్ను ఆశీర్వదించేదను. అంటే వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. రక్షణ లేని వారు ఇంకా రక్షణ పొంది యేసు రక్షకుడని మీ హృదయాన్ని అండి, మీ జీవితాలను దేవునికి సమర్పించుకోండి. వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించడమే కాక ప్రార్థనలో మనతో కలిసి ప్రార్థనలో ఉండండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం వింటున్నారు? రక్షణ లేని రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధిగ్రస్తులకు విడుదల, అప్పులు, ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిళ్లు, కుటుంబ పోరాటాలు, నిందలు, గాయాలు, అవమానాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు మీరు విడుదల దయచేయండి. ఏ కుటుంబాలు ఎక్కడ ఏ శోధనలను తప్పించి మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేయండి అయ్యా. సంఘాలు, సేవకులు, అపోస్తుల సేవ, ఆ యొక్క అద్భుతమైన అభిషేకంతో కూడిన పరిచర్య జరిగే కృప ఇవ్వండి. ఈరోజు ఎంతమంది మ్యారేజ్ డేను, బర్త్డేను బ్లెస్ చేస్తూ కుటుంబాలుగా మీరు వర్ధలు చేయండి. యవ్వన బిడ్డలను దీవించండి. మరొకసారి ప్రభా, రోగులను స్వస్థపరిచి, కోర్టు కేసులు, మానసిక ఒత్తిళ్లు, కుటుంబ పోరాటాలు, ఏ సమస్య వరకు ఉన్న విడుదల